అట్లా ఊరికి చూపిస్తున్నాం. అదే కదా అంటున్నది ఇప్పుడు, అదే అదే కదా అంటున్నది. ఆడ కూర్చోన్నారు ఒక్కలూరికి సంబంధించి అనుకుంటా, ఆయన పేరు నాకు తెలియదు. ఎదురు కూర్చోన్నారు మదనపల్లి రమణ గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అదేవిధంగా కూర్చోని ప్రతి ఒక్కరూ దయచేసి మీరందరూ కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాం. తిరుపతి రాజు గారు, తురక నరేష్ గారు, మీ పేరు తెలియదు నా దయచేసి, లేకపోతే బచ్చవరపల్లి ప్రతి ఒక్కరూ పేర్లు పెంచలేదని మరోలా భావించకండి. ఎందుకంటే సంఘంలో అనునిత్యం వచ్చే వాళ్ళ పేర్లు గుర్తున్నాయి. మీరు ఈ మధ్య వస్తున్నారు. ఇక్కడ అందరం మనం అంతా కూడా ఒకటే, ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు. మీరు ఆడ కూర్చోవాలన్నారు ఇద్దరు, దయచేసి రావాలన్నా మీరిద్దరు. వెంకటగిరి మీరు కూడా రావాలా, పొడుకోవాలి ముందుకు పోయి, పొట్టిగా వెనకాలండి, ఒక పని అయిపోతుంది. పొడుకోవాలి ముందుకు పోండి. నరేష్ నరేష్ ఫోన్ తీసేవాళ్ళు ప్లీజ్ పైకి రండి, లైవ్ ఆర్డర్ పైకి చేయండి. ఇది జీవితంలో గుర్తుండిపోయేటువంటి ఫోటో. ప్రతి ఒక్కరూ పైకి రావాలి, దయచేసి పైకి రావాలి. వచ్చేసి లైవ్ కట్ చేస్తా. అరే సార్ వెంకటేష్ మాత్రం కూర్చోండి, కొంతమంది వెంకటేష్ మాత్రం కూర్చోండి. ఇదండి ఇది లైవ్ అండి, లైవ్ వేర మహిళ, వేర మహిళ మధ్యలోకి రమ్మ, వేర మహిళ, వేర మహిళ. మా ఒపీనియన్ కాదు, నీ ఒపీనియన్. కళ్ళు మూసుకోండి గట్టిగా. అన్న ఒక తూరే మై అంతా ఉత్తు గట్టిగా ఒరిజినల్ గట్టి రాసండి. ఓకే, ఒక వీడియో ఒక నిమిషం. జై
నా క్యాప్ అన్న చూడండి ఫోన్ పక్కన పెట్టు అంటే ఇంట్లో ఉన్న కేక్ కట్ చేసుకొని ఫోటో కూర్చో లేకూడదు ఆయన బాధపడతాం మళ్ళీ వచ్చి కూర్చో కూర్చో చెప్పు అందరికీ ధన్యవాదములు. ముందుగా ఈ సంఘం ఆలోచన వచ్చి ఈ సంఘాన్ని నిలబెట్టి దాని వ్యవస్థాపకులు కొంచెం సుధాకర్ గారికి పాదాలు ముందుగా. ఎందుకంటే మన అందరం ఈ రోజు ఇలా అందరం కష్టపడి కారణం అతనేను, కానీ బయటికి ఎత్తున్నాడు. ఈ రోజు కూడా ఈ ప్రోగ్రానికి ఆలోచన వచ్చి ఆలోచన నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నేనే చేశాను అనుకుంటారు, కానీ నా వెనక నేను మనం సంక్రాంతి సంబరాల్లో ఒక సక్సెస్ మీటింగ్ పెడదామని ఆలోచన చేస్తే కొద్ది రోజుల తర్వాత ఈ ప్రోగ్రాం 10 సంవత్సరాలు మన సంఘం పెట్టి దాంతోపాటు దీన్ని కూడా సక్సెస్ మీటింగ్ 10 సంవత్సరాలు చేసుకుందామని చెప్పి ఆ లోక జ్ఞానము ప్లస్ ఐడియా అనేది ఇచ్చింది అమ్మాయిను. నాకైతే వాస్తవంగా తెలియదు కనుక అమ్మాయికి చాలా చాలా ధన్యవాదాలు. కులం తరఫున, సంఘం తరఫున, నా తరఫున, అందరి తరఫున చెప్తున్నాను. దయచేసి నేను చెప్పబోయేది ఏమంటే మనం అందరం ఓళ్ళు చేశారు వీళ్ళు చేశారని లేకుండా అందరం ఐకమత్యంగా ఎవరో ఒకరు తీసుకొచ్చినప్పుడు దాన్ని చెట్టు మంచి ఆలోచన చేయకుండా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చేయకుండా అందరూ తారతమ్యంగా ఆలోచన చేసుకుని నడుచుకుంటా పోతే బాగుంటుంది అని నేను సూచిస్తున్నాను. కనుక అదే మాత్రం మీరు కూడా నాకన్నా పెద్దలు ఉండొచ్చు, చిన్నలు ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు, విద్యామంతులు ఉండొచ్చు, ఇంకా చెప్పకుండా పోతే ఇంకా చాలా మంది బిజినెస్ వాళ్ళు అందరూ ఉన్నారు. దయచేసి కనుక మీరు ఆలోచన ఉంటే చెప్పండి, లేదు మీరు చెప్తే ఆలోచించి దాన్ని చెట్టు మంచి ఆలోచన చేయకుండా మీరు లోపల ఏదో మాట్లాడుకొని ఏమో జరిగిపోతాని ఏమో చేస్తానని చెప్పేసి ఎన్ని కుసంతరాలు వదిలేసి అందరం కలిసిమెలిసి చేద్దామని కోరుకున్నాను. ఇదే మాదిరిగా మన ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడున్నా కానీ మనం చూసి వాళ్ళు తెలుసుకోవాలని కోరుకున్నాను. ఎందుకంటే అక్కడ చాలా మంది ఊర్లో పక్కింటోడికి ఎదురింటోడికి కూడా చాలా మందికి విభేదాలు ఉన్నాయి. కనుక మనం ఇంత ఐకమత్యం ఉన్నామంటే మనం చూసి ప్రతి ఊర్లో కావచ్చు, ప్రతి జిల్లాలో కావచ్చు, మనల్ని ఉదాహరణగా తీసుకుని వాళ్ళందరూ మన మాదిరి రావాలని కోరుకుంటాను. ఇండియాలో కూడా చాలా మంది ఊరికొకడు, జిల్లాకొకడు సంఘం పెట్టేసి నేను ఒక ఇది అని చెప్తాడు. కానీ ఓడు చేసేవాడు నేను నా మాట్లాడకూడదు ఓడని కోపం వస్తాను వాళ్ళు చేసే పనులకు. వాళ్ళు ఇంటి పక్కింట్లో ఏం జరుగుతుందో వాడు తెలియదు, వాడు ఊర్లో ఎంతమందికి ఇబ్బంది ఉన్నారని తెలియదు. కానీ వాళ్ళు నేను అధ్యక్షుడి ఒక ఆంధ్ర అధ్యక్షుడు అని చెప్తారు. కానీ వాళ్ళు ఏం చెప్తారు, పెట్టావు అధ్యక్షుడికి ఉన్నావు, నీ సంఘం అంటే బాగానే ఉన్నది, కానీ మీ సంఘం వల్ల ఎవరికి ఏమి లబ్ధి చేశాము అది మాత్రం చెప్తారు. కానీ అడిగిన ఒక రాజకీయ నాయకుడు నేను ఒక అధ్యక్షుడిని కాను, నేను ఒక రాష్ట్రాన్ని కట్టాడు అని వాళ్ళ రాష్ట్రంలో ఎంత జనాభా తెలియదు, ఓ నియోజకవర్గంలో ఎన్ని ఊర్లు తెలియదు, ఎంత జనాభా తెలియదు. ప్రతి ఒక్కరు ఫేస్బుక్ లో వాట్సాప్ లో వచ్చే ఇన్ని వేల లక్షలు జనాభా ఉన్నారు, ఇన్ని లక్షలు జనాభా ఉంటాడు, ఓ ఊర్లో ఎంతమంది లేదు వాళ్ళకి తెలియదు. కానీ అట్ట వాళ్ళంతా ఈ ఫేస్బుక్ కూడా పెట్టుకొని 20 లక్షలు ఉన్నారు, 30 లక్షలు ఉన్నారు, 40 లక్షలు ఉన్నారు అంటారు. అదే మాత్రం మేము కోటల్లో వీళ్ళు సంఘంలో ఉన్నప్పుడు నేను నాకు నుంచి కూడా ఒక 20 ఏళ్ళ కిందటే వాళ్ళు చూపించి ఇన్ని ఊర్లు ఉన్నాయి, ఇంత జనాభా ఉన్నది మేము తీసుకొచ్చాము ఏదో ఈ సంఘం ద్వారా మీ కోటల్లో. అదే మాత్రం రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే జనాలు అందరూ మీకు ఆయా తిరుగు కాదు, ఊరికాడ కూర్చొని ఇంత జనాభా ఎందుకు ఊరిక బలాలు ఉండే వ్యాల్యూ బాగుతానని నేను మనవి చేసుకున్నాను. జయవడ్రా జయవడ్రా. చెప్పాలంటే లక్ష్మయ్య గారు వాళ్ళతో మాట్లాడినారు. ఎందుకంటే కులం ఎత్తుపడిపోతారంటే అనేక మంది ఫేస్బుక్లలో, వాట్సాప్లలో ఏవేవో ప్రలోభాలు పలుకుతారు, కానీ వాటిని పాటించడం లేదని వాళ్ళతో మాట్లాడిన మాటలే కానీ ఎవరి మీద ద్వేషంతో మాట్లాడిన మాటలు కాదని చెప్పని తెలియపరుస్తూ వారికి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం సజావుగా జరిగేదానికి కష్టపడి ఇవన్నీ కూడా సమకూర్చినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా వడ్డీ ఓపర్ల పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ మనం ఒక లెటర్ హ్యాడ్ అయితే వేస్తున్నది, దాన్ని స్టాంపులు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకున్నాం. అదేవిధంగా ఈ సందర్భంలో మరి త్వరగా వెంకట సుబ్బయ్య గారు ఈ సందర్భంలో లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా పొలగంటి చంద్ర గారు, అదేవిధంగా నంద్యాల మల్లేష్ గారు, కోటిపల్లి, ఇంకా కొండూరు ఉప్పరపల్లి, దేవసముద్రం ఒడిపల్లి,
అదేవిధంగా పచ్చవారిపల్లి మంగపట్ల అమరయ్య గారు, అరవపల్లి ఆమె శంకరయ్య గారు, మేడవారపల్లి కోటపల్లి నాగార్జున గారు, పూసలవాడ పద్వేల్ వెంకటేష్ గారు, ఆర్టీ ఒడిపల్లి నాయుడు గారు, రామనగర్ వల్లిపు సందీప్ కుమార్ గారు, రాజంపేట వల్లిపు బాలకృష్ణ గారు, కంబాలగుంట పసుపురెడ్డి వెంకట కుమార్ గారు, బోటిమీదపల్లి నంద్యాల మల్లేష్ గారు, కేకే ఒడిపల్లి రాయిని జ్ఞానేశ్వర్ గారు, రాయిచోటి దేవరంగుల రాజశేఖర్ గారు, కడప ఊట్కూరి చంద్రశివ గారు, శెట్టికొండ ఉప్పుతోళ్ళ హరినారాయణ గారు, ఉప్పుతోళ్ళ చెన్నయ్య గారు, కడప పత్తల సిద్ధయ్య గారు, వీరందరూ కూడా రామకృష్ణాపురం దేవరంగుల